హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ పంచమి లేదా మదన పంచమి. దీనినే వసంత పంచమి అని కూడా అంటారు. సరస్వతీదేవి ఆవిర్భవించిన మాఘశుద్ధ పంచమినే శ్రీ పంచమి లేదా మదన పంచమిగా జరుపుకుంటాం. 2024 సంవత్సరంలో శ్రీ పంచమి ఏ తేదీన ఏ రోజున వచ్చింది? అలాగే సరస్వతీదేవి పూజ ఏ సమయంలో చేసుకోవాలి? పిల్లలకి అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయించాలి? మొదలైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. మాఘమాసంలో పంచమి తిథి 13 ఫిబ్రవరి 2024 మంగళవారం రాత్రి 8 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై 14 ఫిబ్రవరి 2024 బుధవారం సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. అయితే తెల్లవారుజామున తిథి ఉన్నటువంటి రోజునే మనము పండగలను జరుపుకుంటాము. అందువల్ల శ్రీ పంచమిని 14 ఫిబ్రవరి 2024 బుధవారం రోజునే జరుపుకోవాలి. ఇక సరస్వతీదేవి పూజ ఉదయం 6 గంటల 30 నిమిషాల లోపు చేసుకోవచ్చు. కుదరని వారు ఉదయం 6 గంటల 53 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల లోపు పూజ చేసుకోవచ్చు. అది కుదరని వారు ఉదయం 9 గంటల నుండి 11 గంటల 53 నిమిషాల వరకైనా ఆచరించవచ్చు. ఇక అక్షరాభ్యాసం విషయానికి వస్తే శ్రీ పంచమి రోజున అలాగే దసరా శరన్నవరాత్రుల్లో వచ్చేటువంటి మూలా నక్షత్రము ఈ 2 రోజుల్లో కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఏ సమయంలోనైనా పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించవచ్చును. శ్రీ పంచమి రోజున అలాగే శరన్నవరాత్రుల్లో వచ్చేటువంటి మూలా నక్షత్రము రోజున ఈ 2 రోజుల్లో కూడా వర్జము, దుర్ముహూర్తము, యమగండము, రాహుకాలము ఇటువంటి ముహూర్తాలతో సంబంధం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏ సమయంలోనైనా అక్షరాభ్యాసం చేయించవచ్చును. అయితే అక్షరాభ్యాసం చేయించే పిల్లలకి తెలుపు రంగు దుస్తులను ధరింపచేసి అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలను సమర్పింపజేయండి. అలాగే అమ్మవారిని తెల్లని పూలతో పూజించాలి. చందనమును సమర్పించాలి. అటుకులు, పేలాలు, క్షీరాన్నము, నువ్వుల ఉండలు, చెరుకు ముక్కలు నివేదన చేయాలని శ్రీ మహావిష్ణువు నారదుల వారితో చెప్పినట్లు శ్రీమద్ భాగవతం ద్వారా తెలుస్తుంది. అందువల్ల అమ్మవారికి తెలుపు రంగులో ఉండేటువంటి నైవేద్యాలను నివేదించాలి. పెరుగు, వెన్న, బెల్లం, తేనె, చక్కెర, కొబ్బరికాయ మొదలైనవి నివేదించిన అమ్మవారు ప్రసన్నురాలు అవుతారు. ఇక అక్షరాభ్యాసంను ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదంటే దగ్గరలోని సరస్వతి దేవాలయంలోనూ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.